హలో, వెల్కమ్ టు జేఎస్ఎన్ ఫుడ్స్. ఈరోజు మన ఫుడ్ ఛానల్లో నా స్టైల్లో ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అందుకు కావాల్సినవి 3 eggs, 2 onions, 1 టమోటా, 2 రెమ్మల కరివేపాకు, 5-6 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, జీలకర్ర, ఎండుమిర్చి. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి నూనె పోసి నూనె బాగా వేడెక్కాక జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే 2 రెమ్మల కరివేపాకు, ఉల్లిపాయలు కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలండి. అలాగే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీస్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు బాగా వేగితే టేస్ట్ బాగా వస్తుంది. అందుకని ఒక 5 minutes బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాం. అలాగే కొంచెం ఆనియన్స్ వేగాక టమోటా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, బాగా మిక్స్ చేసి మరీ పెద్ద సైజ్ టమోటా తీసుకోకుండా చిన్న సైజ్ టమోటా తీసుకోండి. ఈ విధంగా మిక్స్ చేయాలి. ఒక 10 minutes వరకు మూత పెట్టేద్దాం. చూడండి, ఈ విధంగా మనకి బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి కారం, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. గరం మసాలా 1/2 వేసుకోవాలండి, లేకపోతే కర్రీ చేదొచ్చేస్తుంది. అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. లిటిల్ వాటర్ పోసుకోండి, లిటిల్ 2 drops. ఆ ఫ్లేవర్ అంతా టమోటాస్కి, ఆనియన్స్కి బాగా పట్టి ఫ్లేవర్ ఇచ్చుకోవాలి. ఈ విధంగా కర్రీ అయ్యాక మనం ముందుగానే ఉడికించుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని ఈ విధంగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి.
యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కింద నుంచి కలుపుకోవాలి. సో దట్ ఎగ్స్ అనేవి విరిగిపోకుండా ఉంటాయి. నిదానంగా ఎగ్స్కి అన్నిటికీ పట్టేటట్టుగా మనం తిప్పుకోవాలి. ఒక 1 మినిట్ మూత పెట్టి ఇదిగోండి, ఈ విధంగా కర్రీ రెడీ అయిపోయింది. అంతే అండి. స్టవ్ కట్టేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎగ్ కర్రీ రెడీ. వేడివేడిగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది ఇందులో చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. నచ్చితే కనుక కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.